హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యపై సీరియస్ అయిన రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ధాన్యలక్ష్మి అయితే కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఇష్టం లేదు అని చెప్పి నీ చెల్లెలు నా కొడుకు పెళ్లి చేసేలా చేశావు అని అంటూ ఉంటుంది. దానికి కావ్య ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఏం జరిగిందో అర్థం కానట్టు మాట్లాడుతుంది ఏంటి అని చాలాగా చూస్తూ ఉంటుంది. మీ ప్లాన్ బాగానే వర్కౌట్ చేశారు, మీ చెల్లెల్ని ఏకంగా ఇంటి కోడలు చేశారు, నాకు ఇష్టం లేదు అని తెలిసి కూడా మీరు ఇలా చేశారు అని ధాన్యలక్ష్మి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు అని ధాన్యలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. దీనికి కావ్య ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్ కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, కళ్యాణి ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే, ఒకవేళ తీసుకురాకపోతే అని అంటూ ఉంటాడు. నేను తీసుకొస్తానండి అని కావ్య అంటుంది. నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట వినాల్సిన అవసరం లేదు, ఇక నీ మాట నేను విందల్చుకోలేదు అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. అదే కాదండి అని కావ్య అంటుంది. ఆపు, నువ్వేం మాట్లాడకు, అంతకు మించి ఎక్కువ మాట్లాడకు, ఇక నుంచి వెళ్ళిపో అని రాజ్ అయితే గట్టిగా కావ్యపై సీరియస్ అవుతూ ఉంటాడు. దీనికి కావ్య బాధపడుతూ బయటకు వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.